మీరు ఆ దేవదేవుళ్లకు ఎన్ని పూజలు వ్రతాలు ఉపవాసాలు చేసినా చేసే ప్రతి పనిలో ఏదో ఒక దగ్గర అడ్డంకులు ఎదురవుతున్నాయా? అయితే అందుకు కారణం డైలీ నిద్ర లేచే ముందు ఈ పనులు చేయకపోవటమే అంటున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. అవేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలామంది జ్యోతిష శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు. అంతేకాదు జ్యోతిష శాస్త్రంలో పేర్కొన్న నియమాలను నిబద్ధతతో పాటిస్తుంటారు కూడా. అయినా కూడా జీవితంలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. అందుకు ముఖ్య కారణం రోజు ఉదయం నిద్ర లేవగానే మీరు చేసే కొన్ని పొరపాట్లే అంటున్నారు నిపుణులు. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ లేవగానే చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. మరి అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. జ్యోతిష శాస్త్రం ప్రకారం డైలీ ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ఒకటి సూర్యోదయానికి ముందు నిద్ర లేవటం. అది కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే చాలా అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి గంట నుంచి గంటన్నర ముందు ఉండే కాలం. కాబట్టి ఎవరైనా వీలైనంత వరకు ఉదయం త్వరగా నిద్ర లేవటం మంచిది. నిద్ర లేవగానే మీరు చేయాల్సిన మరో పని కరావలోకనం. కరావలోకనం అంటే నిద్ర మేల్కోగానే చేతులు ముందుకు చాచి ఏదైనా ఒక శ్లోకం చదవాలని చెప్తోంది జ్యోతిష శాస్త్రం. ఒకవేళ మీకు శ్లోకాలు రాకపోతే లక్ష్మీ సరస్వతి గౌరీదేవిని ఒకసారి స్మరించుకుంటే సరిపోతుంది. కానీ చాలామంది లేవగానే మొబైల్ చూస్తూ ఉంటారు. ఇకపై అలవాటును మానుకుని ఇలా చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మార్నింగ్ నిద్ర లేచే ముందు అంటే కాలు మంచం మీద నుంచి కింద పెట్టేటప్పుడు ఓసారి భూదేవిని తలుచుకోవాలి. ఎందుకంటే లేచిన దగ్గర నుండి మనల్ని అమ్మలా భూదేవి రక్షిస్తుంది కాబట్టి. నిద్ర లేచే ముందు ఓసారి భూదేవిని స్మరించుకుంటే ఆ రోజంతా మంచిగా జరుగుతుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్నింగ్ లేవగానే మీరు చేయాల్సిన మరో ముఖ్యమైన పని మంగళ ద్రవ్య దర్శనం చేసుకోవటం. మంగళ ద్రవ్యాలు అంటే చందనం, బంగారం, అద్దం, అగ్ని, మృదంగం, డబ్బు ఇలాంటివి. వాటిని చూసి నమస్కారం చేసుకోవాలి. అయితే ఈ వస్తువులన్నీ బెడ్రూమ్లో పెట్టుకోలేము కాబట్టి మీ ఇష్టదేవత విగ్రహాన్ని పడగదిలో పెట్టుకుని లేవగానే ఆ పటం చూసి రోజును ప్రారంభిస్తే అంతా మంచి జరుగుతుంది. మార్నింగ్ లేవగానే మీరు చేయాల్సిన మరో పని మాతాపితృ గురుజన వందనం. ఈ వందనం అంటే తల్లిదండ్రులు జీవించి ఉంటే లేవగానే వారి పాదాలకు నమస్కారం అలవాటు చేసుకోవాలి. అలాగే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ అలవాటును నేర్పించాలి. ఎందుకంటే ఈ లోకంలో స్వార్థం లేని ప్రేమ తల్లిదండ్రులది మాత్రమే. అందుకే వారి ఆశీర్వచనం తీసుకుంటే ఆ రోజు అద్భుతంగా సాగుతుంది. ఇక చివరిగా మీరు డైలీ లేవగానే ఈ పనులన్నీ చేశాక ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని ఒక చోట కూర్చుని కొద్దిసేపు ధ్యానం చేయటం రోజును పాజిటివిటీతో ప్రారంభించడానికి ఇది చాలా బాగా తోడ్పడుతుంది. అలాగే జీవితం కూడా సానుకూలంగా మారటానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. అలాగే నా వీడియోలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు తప్పకుండా నాతో కామెంట్ బాక్స్లో కామెంట్స్ రూపంగా షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.